తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల మీదే ఉంది. వాస్తవంగా అయితే సర్పంచ్ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడైనా దానిపై స్పందించారు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల మీదే ఉంది. వాస్తవంగా అయితే సర్పంచ్ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడనే దానిపై స్పందించారు. తెలంగాణ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వేసవి కాలం తర్వాత ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. అయితే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూముల ధరల సవరణ జరగలేదని, భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పౌర విమానయాన శాఖలతో కలిసి పనిచేస్తూ తెలంగాణలో కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్ విమానాశ్రయం కోసం ఇప్పటికే తెలంగాణ సర్కార్ 953 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించినందున వీలైనంత తొందరలో వరంగల్ ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన అయ్యేలా చూడాలని అన్నారు. అలానే రక్షణ శాఖ సొంతంగా చేపట్టబోయే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి మాస్టర్ ప్లాన్ ను తక్షణమే సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ పార్టీ సమర శంఖ పూరించనుంది. కాంగ్రెస్ పాలనపై మరో పోరుకు సిద్ధమవుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే జగిత్యాల గులాబీమయమైంది. జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించనుంది. కాంగ్రెస్ పాలనపై మరో పోరుకు సిద్ధమవుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఇప్పటికే జగిత్యాల గులాబీమయమైంది. సభకు వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొన్నది. గత సంవత్సరం ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ ప్లీనరీ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ తదుపరి రాజకీయ పరంగా నిర్వహిస్తున్న సభలో పాల్గొంటున్నారు. దీంతో కేసీఆర్ ఇచ్చే దిశానిర్దేశం కోసం పార్టీ శ్రేణులు వేచి చూస్తున్నారు. ఆయన చేయబోయే ప్రసంగంపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నో విప్లవాత్మక ఉద్యమాలకు వేదికైన జగిత్యాల గడ్డ నుంచి మరో నినాదం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సహించలేక సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బీఆర్ఎస్ లో ఈ రోజు చేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే నినాదం ఊరు వాడల్లో మారుమోగుతున్నది. పల్లె పట్నం అన్న తేడా లేకుండా సభ కోసం తరలి వచ్చేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటున్న సమావేశాల్లో ఇదే నినాదం అందరి నోటా వినిపిస్తోంది. లెక్కకు మించిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలపై సమరశంఖం పూరించడానికి జగిత్యాల సభ ఒక వేదిక అవుతోందని చెబుతున్నారు. జగిత్యాలలో సాయంత్రం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. సభ నిర్వహణ, జన సమీకరణ వంటి అంశాలను నియోజకవర్గాల్లో పర్యవేక్షించడానికి ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. మరోవైపు వేదిక వద్ద ఏర్పాట్లు, సభాస్థలి వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పలువురు నాయకులకు బాధ్యతలు అప్పగించారు. జగిత్యాల సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు వారం రోజులుగా శ్రమిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో షమియానాలు, సభా ప్రాంగణంలో కుర్చీలు ఏర్పాటు చేశారు. సభ జరిగే మినీ స్టేడియంలో అతిపెద్ద వేదిక ఏర్పాటు చేశారు. మినీ స్టేడియం ప్రహారీకి 5 వైపులా దారులను ఏర్పాటు చేశారు. స్టేడియం ప్రహారీకి 5 వైపులా దారులను ఏర్పాటు చేశారు. ఒక దారిని వీఐపీలు, మరో దారిని మీడియా, మిగిలిన 3 దారులను కార్యకర్తలు ప్రజల కోసం కేటాయించారు. సఖికులకు పంపిణీ చేసేందుకు 3 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. పట్టణంలోని వివిధ రోడ్లపై భారీ స్థాయిలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. సాయంత్రానికే జగిత్యాల పూర్తిగా గులాబీమయమైంది. కరీంనగర్ రోడ్డులో దరూర్ గ్రామం నుంచి మినీ స్టేడియం వరకు 5 కిలోమీటర్ల దారి పొడవునా అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తిమ్మాపూర్ చౌరస్తా నుంచి మినీ స్టేడియం వరకు ఎస్కేఎన్ఆర్
డిగ్రీ కాలేజ్ నుంచి మినీ స్టేడియం వరకు, డీమార్ట్ నుంచి మినీ స్టేడియం వరకు 6 కిలోమీటర్ల మేర పొడవున అభిమానుల ఫ్లెక్సీలు అడుగడుగునా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరూపిస్తే తక్షణం రాజీనామా చేస్తానని ఇందుకు మంత్రి సిద్ధమా అంటూ బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరూపిస్తే తక్షణం రాజీనామా చేస్తానని ఇందుకు మంత్రి సిద్ధమా అంటూ బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సవాల్ విసిరారు. తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని ఏ గ్రామంలోనైనా క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమని, 100% రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే తక్షణం రాజీనామా చేస్తానని, ఇదే విషయంపై తుమ్మల సిద్దిపేటకు వచ్చి రైతులను అడిగి నిరూపించినా రాజీనామాకు సిద్ధంగా ఉన్నానంటూ తేల్చి చెప్పేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆదివారం ఖమ్మం మమతా కాలేజ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించిన భారీ ఆత్మీయ సమ్మేళన సభలో హరీష్ రావు పాల్గొన్నారు. నేతల సమక్షంలో అజయ్ బర్త్డే కేక్ కట్ చేశారు. అనంతరం ఆయనను అతిథులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటూ కోరుకుంటున్నారని, అందరి నోట ఒకే మాట వినిపిస్తున్నారని చెప్పారు. 2.5 ఏళ్లుగా అన్ని వర్గాలను బుకాయిస్తూ కాంగ్రెస్ పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. రుణమాఫీ చేసేందుకు చేత కాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి తప్ప అబద్ధాలు చెప్పడం ఎందుకంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవన్నీ బోగస్ మాటలంటూ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా ఉన్న సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఏపీకి మేలు చేయడానికి సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్ పనులను రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని మండిపడ్డారు. 3 మంత్రులు ఉండి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న ఖమ్మం జిల్లాలో మక్కలు, వడ్ల కొనుగోలు చేసే దిక్కు లేకుండా పోయిందంటూ వాపోయారు. జిల్లాలోని 3 మంత్రుల్లో ఒకరు బకాసురుడు, మరొకరు కమిషన్ల కింగ్, ఇంకొకరికి పర్సెంటేజీల మీద ధ్యాస అని దుయ్యబట్టారు. వెలుగుమట్ల ఇండ్ల తొలగింపు ఘటనలో పోలీసులే కన్నీరు పెట్టుకున్న ఈ జిల్లా మంత్రుల గుండె మాత్రం కరగలేదంటూ వాపోయారు. వెలుగుమట్ల బాధితులందరికీ ప్రభుత్వమే ఇండ్లు కట్టించి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఇసుక రీచ్లను కాంగ్రెస్ మాఫియా అక్రమంగా ఆక్రమిస్తోందని, గిరిజనుల కడుపు కొడుతుందని మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి మైనింగ్ స్కామ్ ను బయట పెడితే ప్రభుత్వం ఆగమైందని, పొంగులేటి మైనింగ్ పై ఫైన్ కట్టించాడని సీఎం చెప్తే పొంగులేటి తనకు మైనింగే లేదని బుకాయించాడంటూ, ఇక మైనింగ్ మంత్రి మాత్రం స్పెషల్ అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేశారంటూ చెప్పారని, 3 కీలక నేతలు 3 రకాలుగా మాట్లాడడంతో ప్రజలకు విషయం పూర్తిగా అర్థమైందని చెప్పారు. అందుకే ఇవాళ ప్రజలకు అర్థమైంది. ఓపిక పట్టిండ్రు, 2.5 ఏళ్ళు ఓపిక పట్టిండ్రు. ఇవాళ ప్రజలకు అర్థమైంది ఈ ప్రభుత్వం చెయ్యదు. ఈ మంత్రులకు, ఈ ముఖ్యమంత్రికి కమిషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదు. ఈ జిల్లాలో ఒకడు భూబకాసురుడు, ఇంకొకడు కమిషన్లకే కింగు, ఇంకొకడేమో పర్సంటేజీలు. జిల్లాల ఎవరి గురించి ఆలోచించిండ్రా? ఆనాడు కేసీఆర్ గారు సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్టును కట్టి ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ గారు తలపించిండ్రు. బీఆర్ఎస్ హయాంలో 8.5 కోట్ల రూపాయలు సీతారామ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక పనులు జరుగుతున్నాయా? 2.5 ఏళ్ల నుంచి సీతారామ సాగర్ ప్రాజెక్టు పండబెట్టిండ్రు. దాదాపు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ ఖమ్మంలో ఎత్తైన ప్రాంతాలకు, ఖమ్మంలోని ప్రతి మండలానికి, నాగార్జున సాగర్ ఆయకట్టుకు, స్టెబిలైజేషన్ కు ఈ జిల్లాలో 2 పంటలు పండే విధంగా సీతమ్మ సాగర్ ను కేసీఆర్ గారు రూపొందించారు. కానీ 2.5 సంవత్సరాల్లో మోటార్లు తిండ్రు, నెత్తి మీద నీళ్లు చల్లుకున్నారు. కానీ తట్టడు మట్టయితే ఎత్తలే. టనల్ పనులు, సత్తుపల్లి టనల్ పనులు ముందుకు పోతలేవు. కొద్దిగా పని చేసుకుంటే ఈ జిల్లా అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. భూముల మీద ఉన్న ధ్యాస, కమిషన్ల మీద ఉన్న ధ్యాస సీతారామ ప్రాజెక్టు మీద లేదు. ఖమ్మం జిల్లా ప్రజల మీద లేదు. ఖమ్మం రైతుల మీద లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు రైతు భరోసా 2వ విడత నిధులను విడుదల చేయను. భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి 5,653 కోట్లను సుమారు 45 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఎకరానికి 6,000 చొప్పున ఈ పెట్టుబడి సాయం అందుతోంది. ఏప్రిల్ 25 లోపు నిధులు జమ కాకపోతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. రైతులకు మొత్తం 9,000 కోట్ల సాయం అందించడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు వేస్తోంది. తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సీజన్ కు సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా 2వ విడత నిధులను విడుదల చేసేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేస్తుంది. వ్యవసాయాన్ని పండుగ చేయడమే లక్ష్యంగా రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కటారంలో నాడు బహిరంగ సభ జరగనుంది. ఈ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా 2వ విడత నిధులను బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విడతలో సుమారు 45,11,947 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. దీనికోసం ప్రభుత్వం 5,653 కోట్లను కేటాయించింది. ఇప్పటికే మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మేటలో జరిగిన సభలో మొదటి విడతగా 3,590 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేసిన సంగతి తెలిసిందే. రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికి ఈ సాయం వర్తించనుంది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు ఈ నగదు ఎంతో ఆసరాగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 3 విడతల్లో కలిపి మొత్తం 9,000 కోట్లను అన్నదాతల ఖాతాల్లోకి చేరవేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల ఖాతాల్లోకి నిధులు విడతల వారీగా జమ అవుతున్నాయి. ఒకవేళ ఏప్రిల్ 25వ తేదీలోపు మీ ఖాతాలో డబ్బులు జమ కానట్లయితే రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. వెంటనే సంబంధిత మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి తమ వివరాలను సరిచూసుకోవాల్సి ప్రభుత్వం సూచించింది. లేదా తమ ఖాతా ఉన్న బ్యాంకులకు వెళ్లి వివరాలు ఆరా తీయొచ్చు. 2వ విడత పూర్తయిన వెంటనే 3వ విడత నిధులను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి పునరుద్ధరణ పనులను పర్యవేక్షించనున్నారు. ఎన్డీఏసీ నిబంధనల ప్రకారం జరుగుతున్న పనుల వేగంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దీనికి ముందు కాళేశ్వర స్వామిని దర్శించుకొని ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. పర్యటన ముగింపులో కాఠారం బహిరంగ సభ ద్వారా 2వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేసి రాష్ట్రంలోని 45 లక్షల మంది అన్నదాతలకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనుంది. కొత్త పార్టీ పెట్టక ముందే కల్వకుంట్ల కవిత వద్దకు నేతలు చేరుకుంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జాగృతిలో చేరారు. ఇక మరో మాజీ ఎమ్మెల్యే కవితతో భేటీ అయి చర్చించారు. మరోవైపు ఇప్పటికే పార్టీ ఏర్పాటు కాదని ప్రకటించింది. ఆ దిశగా కీలక అడుగులు వేస్తున్న కవితకు ఇలా నేతలు పార్టీలో చేరడం సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియలో తలమునకలై ఉన్నారు. ఈ నెల 25వ తేదీన తన కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన కవిత దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఇప్పటికే కాశీ, అయోధ్య పర్యటన పూర్తి చేసుకున్న కవిత కొత్త పార్టీ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను పెట్టనున్న పార్టీలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు, మాజీ మావోయిస్టులు, యువత, మేధావులకు ఇప్పటికే కవిత విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బోత్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత రాథోడ్ బాపురావు కవిత పార్టీలో చేరారు. నాడు తన అనుచరులతో కలిసి హైదరాబాద్ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో జాగృతి కండువా కప్పి కవిత తన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్పందించిన కవిత రాష్ట్ర సాధన కోసం పనిచేసిన నేతలంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు అడ్డంకిగా ఉన్న పార్టీలను వదిలేసి రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా ఎదగనున్న జాగృతిలో చేరాలని విజ్ఞప్తి చేశారు. 2007లో కుటుంబంతో సహా తాను బోధ్ కు వెళ్లి అక్కడి ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించనున్నారు. వాన పడితే ఆదివాసీ గూడాలు మన్యం, జర పీడితులతో నిండి ఉండేదని, ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలని, తెలంగాణ సాధించుకోవాలని అందరం ఐక్యంగా ఉద్యమించామని గుర్తు చేశారు. ఏ స్పిరిట్ తో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించామో ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అదే స్ఫూర్తితో పనిచేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ జాగృతి నుంచే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ లో చేరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేసిన కవిత ఇప్పుడు తిరిగి జాగృతిలోకి వచ్చినట్లు తెలిపారు. తాను పెట్టనున్న కొత్త పార్టీలో చేరేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నేతలు వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులంతా ఇప్పుడు జాగృతి పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. కొత్త పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదరణ ఉంటుందని వెల్లడించారు. తెలంగాణకు కవిత ముఖ్యమంత్రి కావాలని రాథోడ్ బాపురావు ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడానికి కవిత ఇచ్చిన ధైర్యమే కారణమని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీలో తన తర్వాత వచ్చిన వారు కూడా మంత్రులు అయ్యారని, కానీ తాను 2 సార్లు గెలిచినా 3వసారి టికెట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదని పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఇచ్చోడాలో
భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు సిరిసిల్ల జిల్లా నుంచి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సహా పలువురు నేతలు జాగృతిలో చేరినట్లు కవిత తెలిపారు. మరోవైపు ఆల్ ఇండియా ఆదివాసీ కాన్స్టిట్యూషన్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ జాతీయ అధ్యక్షుడు ఖమ్మం జెడ్పీ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య దుర కవితతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో మతం కేటగిరీలో ఆదివాసీ అనే కాలంను పెట్టలేదని, దీంతో ఆదివాసీలు తమ మతాన్ని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేదని లింగయ్య దుర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆదివాసుల సంస్కృతిని అవమానించడమేనని, ఆదివాసుల కోసం జనగణనలో ప్రత్యేక కాలం పెట్టాలని ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల మీదే ఉంది. వాస్తవంగా అయితే సర్పంచ్ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడైనా దానిపై స్పందించారు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల మీదే ఉంది. వాస్తవంగా అయితే సర్పంచ్ ఎన్నికలు ముగియగానే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని భావించారు. కానీ ప్రభుత్వం నుంచి ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడనే దానిపై స్పందించారు. తెలంగాణ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వేసవి కాలం తర్వాత ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. అయితే ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అలానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూముల ధరల సవరణ జరగలేదని, భూముల ధరలు పెంచేందుకు కసరత్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. పౌర విమానయాన శాఖలతో కలిసి పనిచేస్తూ తెలంగాణలో కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా ప్రారంభమయ్యేలా చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. వరంగల్ విమానాశ్రయం కోసం ఇప్పటికే తెలంగాణ సర్కార్ 953 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించినందున వీలైనంత తొందరలో వరంగల్ ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన అయ్యేలా చూడాలని అన్నారు. అలానే రక్షణ శాఖ సొంతంగా చేపట్టబోయే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి మాస్టర్ ప్లాన్ ను తక్షణమే సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ పార్టీ సమర శంఖ పూరించనుంది. కాంగ్రెస్ పాలనపై మరో పోరుకు సిద్ధమవుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే జగిత్యాల గులాబీమయమైంది. జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించనుంది. కాంగ్రెస్ పాలనపై మరో పోరుకు సిద్ధమవుతోంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఇప్పటికే జగిత్యాల గులాబీమయమైంది. సభకు వచ్చిన వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారన్న ఆసక్తి ప్రజల్లో నెలకొన్నది. గత సంవత్సరం ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ ప్లీనరీ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్ తదుపరి రాజకీయ పరంగా నిర్వహిస్తున్న సభలో పాల్గొంటున్నారు. దీంతో కేసీఆర్ ఇచ్చే దిశానిర్దేశం కోసం పార్టీ శ్రేణులు వేచి చూస్తున్నారు. ఆయన చేయబోయే ప్రసంగంపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నో విప్లవాత్మక ఉద్యమాలకు వేదికైన జగిత్యాల గడ్డ నుంచి మరో నినాదం మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సహించలేక సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బీఆర్ఎస్ లో ఈ రోజు చేరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇప్పటికే కేసీఆర్ రావాలి, రేవంత్ రెడ్డి పోవాలి అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు అదే నినాదం ఊరు వాడల్లో మారుమోగుతున్నది. పల్లె పట్నం అన్న తేడా లేకుండా సభ కోసం తరలి వచ్చేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకుంటున్న సమావేశాల్లో ఇదే నినాదం అందరి నోట వినిపిస్తోంది. లెక్కకు మించిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలపై సమరశంఖం పూరించడానికి జగిత్యాల సభ ఒక వేదిక అవుతోందని చెప్తున్నారు. జగిత్యాలలో సాయంత్రం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ భారీ ఏర్పాట్లు చేస్తుంది. సభ నిర్వహణ, జన సమీకరణ వంటి అంశాలను నియోజకవర్గాల్లో పర్యవేక్షించడానికి ఎక్కడెక్కడ ఇన్ఛార్జీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. మరోవైపు వేదిక వద్ద ఏర్పాట్లు, సభాస్థలి వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పలువురు నాయకులకు బాధ్యతలు అప్పగించారు. జగిత్యాల సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు వారం రోజులుగా శ్రమిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 10 ఎకరాల విస్తీర్ణంలో
షమియానాలు సభా ప్రాంగణంలో కుర్చీలు ఏర్పాటు చేశారు. సభ జరిగే మినీ స్టేడియంలో అతిపెద్ద వేదిక ఏర్పాటు చేశారు. మినీ స్టేడియం ప్రహారీకి 5 వైపులా దారులను ఏర్పాటు చేశారు. స్టేడియం ప్రహారీకి 5 వైపులా దారులను ఏర్పాటు చేశారు. ఒక దారిని వీఐపీలు, మరో దారిని మీడియా, మిగిలిన 3 దారులను కార్యకర్తలు ప్రజల కోసం కేటాయించారు. సఖికులకు పంపిణీ చేసేందుకు 3 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. పట్టణంలోని వివిధ రోడ్లపై భారీ స్థాయిలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. సాయంత్రానికే జగిత్యాల పూర్తిగా గులాబీమయమైంది. కరీంనగర్ రోడ్డులో దరూర్ గ్రామం నుంచి మినీ స్టేడియం వరకు 5 కిలోమీటర్ల దారి పొడవునా అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తిమ్మాపూర్ చౌరస్తా నుంచి మినీ స్టేడియం వరకు, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ నుంచి మినీ స్టేడియం వరకు, డిమార్ట్ నుంచి మినీ స్టేడియం వరకు 6 కిలోమీటర్ల మేర పొడవునా అభిమానుల ఫ్లెక్సీలు అడుగడుగునా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరూపిస్తే తక్షణం రాజీనామా చేస్తానని ఇందుకు మంత్రి సిద్ధమా అంటూ బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ పూర్తిగా అమలైందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరూపిస్తే తక్షణం రాజీనామా చేస్తానని ఇందుకు మంత్రి సిద్ధమా అంటూ బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సవాల్ విసిరారు. తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలోని ఏ గ్రామంలోనైనా క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమని, 100% రుణమాఫీ పూర్తయిందని నిరూపిస్తే తక్షణం రాజీనామా చేస్తానని, ఇదే విషయంపై తుమ్మల సిద్దిపేటకు వచ్చి రైతులను అడిగి నిరూపించినా రాజీనామాకు సిద్ధంగా ఉన్నానంటూ తేల్చి చెప్పేశారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా ఆదివారం ఖమ్మం మమతా కాలేజ్ గ్రౌండ్ లో బీఆర్ఎస్ శ్రేణులతో నిర్వహించిన భారీ ఆత్మీయ సమ్మేళన సభలో హరీష్ రావు పాల్గొన్నారు. నేతల సమక్షంలో అజయ్ బర్త్డే కేక్ కట్ చేశారు. అనంతరం ఆయనను అతిథులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటూ కోరుకుంటున్నారని, అందరి నోట ఒకే మాట వినిపిస్తున్నారని చెప్పారు. 2.5 ఏళ్లుగా అన్ని వర్గాలను బుకాయిస్తూ కాంగ్రెస్ పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. రుణమాఫీ చేసేందుకు చేత కాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి తప్ప అబద్ధాలు చెప్పడం ఎందుకంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవన్నీ బోగస్ మాటలంటూ మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వరప్రదాయినిగా ఉన్న సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఏపీకి మేలు చేయడానికే సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్ పనులను రేవంత్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసిందని మండిపడ్డారు. 3 మంత్రులు ఉండి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న ఖమ్మం జిల్లాలో మక్కలు, వడ్ల కొనుగోలు చేసే దిక్కు లేకుండా పోయిందంటూ వాపోయారు. జిల్లాలోని 3 మంత్రుల్లో ఒకరు బకాసురుడు, మరొకరు కమిషన్ల కింగ్, ఇంకొకరికి పర్సెంటేజీల మీద ధ్యాస అని దుయ్యబట్టారు. వెలుగుమట్ల ఇండ్ల తొలగింపు ఘటనలో పోలీసులే కన్నీరు పెట్టుకున్న ఈ జిల్లా మంత్రుల గుండె మాత్రం కరగలేదంటూ వాపోయారు. వెలుగుమట్ల బాధితులందరికీ ప్రభుత్వమే ఇండ్లు కట్టించి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో ఇసుక రీచ్లను కాంగ్రెస్ మాఫియా అక్రమంగా ఆక్రమిస్తోందని, గిరిజనుల కడుపు కొడుతుందని మండిపడ్డారు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి మైనింగ్ స్కామ్ ను బయట పెడితే ప్రభుత్వం ఆగమైందని, పొంగులేటి మైనింగ్ పై ఫైన్ కట్టించాడని సీఎం చెప్తే పొంగులేటి తనకు మైనింగే లేదని బుకాయించాడంటూ, ఇక మైనింగ్ మంత్రి మాత్రం స్పెషల్ అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేశారంటూ చెప్పారని, 3 కీలక నేతలు 3 రకాలుగా మాట్లాడడంతో ప్రజలకు విషయం పూర్తిగా అర్థమైందని చెప్పారు. అందుకే ఇవాళ ప్రజలకు అర్థమైంది. ఓపిక పట్టిండ్రు, 2.5 ఏళ్ళు ఓపిక పట్టిండ్రు. ఇవాళ ప్రజలకు అర్థమైంది ఈ ప్రభుత్వం చెయ్యదు. ఈ మంత్రులకు, ఈ ముఖ్యమంత్రికి కమిషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదు. ఈ జిల్లాలో ఒకడు భూబకాసురుడు, ఇంకొకడు కమిషన్లకే కింగు, ఇంకొకడేమో పర్సంటేజీలు. జిల్లాల ఎవరి గురించి ఆలోచించిండ్రా? ఆనాడు కేసీఆర్ గారు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టును కట్టి ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ గారు తలపించిండ్రు. బీఆర్ఎస్ హయాంలో 8.5 కోట్ల రూపాయలు సీతారామ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక పనులు జరుగుతున్నాయా? 2.5 ఏళ్ల నుంచి సీతారామ సాగర్ ప్రాజెక్టు పండబెట్టిండ్రు. దాదాపు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ ఖమ్మంలో ఎత్తైన ప్రాంతాలకు, ఖమ్మంలోని ప్రతి మండలానికి, నాగార్జున సాగర్ ఆయకట్టుకు, స్టెబిలైజేషన్ కు ఈ జిల్లాలో
2 పంటలు పండే విధంగా సీతమ్మ సాగర్ ను కేసీఆర్ గారు రూపొందించారు. కానీ 2.5 సంవత్సరాల్లో మోటార్లు తిండ్రు నెత్తి మీద నీళ్లు చల్లుకున్నారు. కానీ తట్టడు మట్టయితే ఎత్తలే. టనల్ పనులు, సత్తుపల్లి టనల్ పనులు ముందుకు పోతలేవు. కొద్దిగా పని చేసుకుంటే ఈ జిల్లా అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. భూముల మీద ఉన్న ధ్యాస, కమిషన్ల మీద ఉన్న ధ్యాస సీతారామ ప్రాజెక్టు మీద లేదు. ఖమ్మం జిల్లా ప్రజల మీద లేదు. ఖమ్మం రైతుల మీద లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు రైతు భరోసా 2వ విడత నిధులను విడుదల చేయను. భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి 5,653 కోట్లను సుమారు 45 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎకరానికి 6,000 చొప్పున ఈ పెట్టుబడి సాయం అందుతోంది. ఏప్రిల్ 25 లోపు నిధులు జమ కాకపోతే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. రైతులకు మొత్తం 9,000 కోట్ల సాయం అందించడమే లక్ష్యంగా సర్కార్ అడుగులు వేస్తోంది. తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాసంగి సీజన్ కు సంబంధించి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రైతు భరోసా 2వ విడత నిధులను విడుదల చేసేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేస్తుంది. వ్యవసాయాన్ని పండుగ చేయడమే లక్ష్యంగా రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కటారంలో నాడు బహిరంగ సభ జరగనుంది. ఈ సభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా 2వ విడత నిధులను బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విడతలో సుమారు 45,11,947 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. దీనికోసం ప్రభుత్వం 5,653 కోట్లను కేటాయించింది. ఇప్పటికే మార్చి 22న సిద్దిపేట జిల్లా నర్మేటలో జరిగిన సభలో మొదటి విడతగా 3,590 కోట్లను ముఖ్యమంత్రి విడుదల చేసిన సంగతి తెలిసిందే. రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికి ఈ సాయం వర్తించనుంది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు ఈ నగదు ఎంతో ఆసరాగా నిలుస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 3 విడతల్లో కలిపి మొత్తం 9,000 కోట్లను అన్నదాతల ఖాతాల్లోకి చేరవేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతుల ఖాతాల్లోకి నిధులు విడతల వారీగా జమ అవుతున్నాయి. ఒకవేళ ఏప్రిల్ 25వ తేదీలోపు మీ ఖాతాలో డబ్బులు జమ కానట్లయితే రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. వెంటనే సంబంధిత మండల వ్యవసాయ అధికారులను సంప్రదించి తమ వివరాలను సరిచూసుకోవాల్సి ప్రభుత్వం సూచించింది. లేదా తమ ఖాతా ఉన్న బ్యాంకులకు వెళ్లి వివరాలు ఆరా తీయొచ్చు. 2వ విడత పూర్తయిన వెంటనే 3వ విడత నిధులను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి పునరుద్ధరణ పనులను పర్యవేక్షించనున్నారు. ఎన్డీఏసీఏ నిబంధనల ప్రకారం జరుగుతున్న పనుల వేగంపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దీనికి ముందు కాళేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. పర్యటన ముగింపులో కాటారం బహిరంగ సభ ద్వారా 2వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేసి రాష్ట్రంలోని 45 లక్షల మంది అన్నదాతలకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందించనుంది. కొత్త పార్టీ పెట్టక ముందే కల్వకుంట్ల కవిత వద్దకు నేతలు చేరుకుంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు జాగృతిలో చేరారు. ఇక మరో మాజీ ఎమ్మెల్యే కవితతో భేటీ అయి చర్చించారు. మరోవైపు ఇప్పటికే పార్టీ ఏర్పాటు కాదని ప్రకటించింది. ఆ దిశగా కీలక అడుగులు వేస్తున్న కవితకు ఇలా నేతలు పార్టీలో చేరడం సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియలో తలమునకలై ఉన్నారు. ఈ నెల 25వ తేదీన తన కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన కవిత దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఇప్పటికే కాశీ, అయోధ్య పర్యటన పూర్తి చేసుకున్న కవిత కొత్త పార్టీ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను పెట్టనున్న పార్టీలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు, మావోయిస్టులు, యువత, మేధావులకు ఇప్పటికే కవిత విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బోత్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత రాథోడ్ బాపురావు కవిత పార్టీలో చేరారు. నాడు తన అనుచరులతో కలిసి హైదరాబాద్ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో జాగృతి కండువా కప్పి కవిత తన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్పందించిన కవిత రాష్ట్ర సాధన కోసం పనిచేసిన నేతలంతా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు అడ్డంకిగా ఉన్న పార్టీలను వదిలేసి రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా ఎదగనున్న జాగృతిలో చేరాలని విజ్ఞప్తి చేశారు. 2007లో కుటుంబంతో సహా తాను బోధ్ కు వెళ్లి అక్కడి ఆదివాసీలు, గిరిజనుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించనున్నారు. వాన పడితే ఆదివాసీ గూడాలు మన్నెం జర పీడితులతో నిండి ఉండేదని, ఆ పరిస్థితి నుంచి మార్పు రావాలని, తెలంగాణ సాధించుకోవాలని అందరం ఐక్యంగా ఉద్యమించామని గుర్తు చేశారు. ఏ స్పిరిట్ తో రాష్ట్ర సాధన కోసం ఉద్యమించామో ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం
కోసం అదే స్ఫూర్తితో పనిచేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ జాగృతి నుంచే రాథోడ్ బాపురావు బీఆర్ఎస్ లో చేరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేసిన కవిత ఇప్పుడు తిరిగి జాగృతిలోకి వచ్చినట్లు తెలిపారు. తాను పెట్టనున్న కొత్త పార్టీలో చేరేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి నేతలు వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులంతా ఇప్పుడు జాగృతి పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు. కొత్త పార్టీకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదరణ ఉంటుందని వెల్లడించారు. తెలంగాణకు కవిత ముఖ్యమంత్రి కావాలని రాథోడ్ బాపురావు ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడానికి కవిత ఇచ్చిన ధైర్యమే కారణమని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీలో తన తర్వాత వచ్చిన వారు కూడా మంత్రులు అయ్యారని, కానీ తాను 2 సార్లు గెలిచినా 3వసారి టికెట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదని పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఇచ్చోడాలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు సిరిసిల్ల జిల్లా నుంచి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సహా పలువురు నేతలు జాగృతిలో చేరినట్లు కవిత తెలిపారు. మరోవైపు ఆల్ ఇండియా ఆదివాసీ కాన్స్టిట్యూషన్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ జాతీయ అధ్యక్షుడు ఖమ్మం జెడ్పీ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే లింగయ్య దొర కవితతో భేటీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణనలో మతం కేటగిరీలో ఆదివాసీ అనే కాలంను పెట్టలేదని, దీంతో ఆదివాసీలు తమ మతాన్ని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి లేదని లింగయ్య దొర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆదివాసుల సంస్కృతిని అవమానించడమేనని, ఆదివాసుల కోసం జనగణనలో ప్రత్యేక కాలం పెట్టాలని ఈ సందర్భంగా కవిత డిమాండ్ చేశారు. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవర్ టీవీ.